అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కనహా శాంతివనంలో కంఫర్ట్ డామ్లోని గార్డెన్. మా ఫ్రెండ్ కవిత రూమ్లోకి వెళ్తుంది. ఇది ఈస్ట్ కంఫర్ట్ డామ్ అంటారు. ఇక్కడ 4 ఉంటాయి. 4 మధ్యలో ఇలా రౌండ్గా గొడుగు మాదిరిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నార్మల్ టైంలో వచ్చినప్పుడు మీకు ఇక్కడే అకామిడేషన్ ఇస్తారు. ఫ్రీ అకామిడేషన్ 3 to 5 days. కవిత, కనహాకి వచ్చినప్పుడు ఒకసారి వాలంటీర్ వర్క్లో ఒక సిస్టరు ఒక చిన్న స్టోరీ చెప్పింది. ఒక గురువు తన శిష్యులందరినీ ఒక ప్రశ్న అడుగుతాడట. మీలో ఎవరు ఆ పరమపదాన్ని చేరుకుంటా అని నమ్మకం ఉందో వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటారు. పరమపదం అంటే ఆ పరమాత్మని చేరుకోవడం అనుకోరాదు, ఏదో ఒకటి. అయితే అందరూ శిష్యులు ఒకరు చూసుకుంటారట. అందులో ఒక్కరు నేను పోతే పోతా అని అన్నాడట. అంటే కదా, నాకు అట్లా అనిపించింది. నేను పోతే ఏంది, డౌట్ ఏంది, అదే క్వశ్చన్ ఏంది అని అంటే ఆన్సరే అదట, నేను పోతే పోతా. మీనింగ్ చెప్పు. నేను పోతే పోతా అంటే నేను కూడా అదే అడిగిన, మీనింగ్ చెప్పమని. మీరే ఆలోచించండి అని అన్నది ఆమె. నాకు కూడా అసలు అర్థం కాలేదు, అసలు అర్థమైతలేదు. సిస్టర్ చెప్పండి మీరే అని అంటే, నేను అనేది పోతే ఆ పరమాత్మని చేరుకుంటా అని అర్థం అట. నేను అనే ఒక స్వార్థం ఉంటుంది కదా, ఈగో, అది పోయినప్పుడు చేరుకుంటా అని చెప్పింది. అది విన్నాక గమ్మత్ అనిపించింది. ఈ మెడిటేషన్ నాలాంటి వాళ్ళకి వీలు అవుతుందా పద్మ? డైలీ లైఫ్ లో పాసిబుల్ అవుతుందా? ఎందుకు కాదు కవిత, నీలాంటి వాళ్ళకి కాదు, అందరికీ వీలవుతుంది. దీనికి లేదు కదా, మరి దానికి ఏం చేస్తారు? ఏం చేస్తాడా అసలు? ఇది మెడిటేషన్ వల్ల ఏంటి బెనిఫిట్ అనేది, ఎట్లుంటుంది మన లైఫ్ స్టైల్ అనేది, దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పిండు దాజీ. చెప్పు. అవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా పద్మ. ఏం బెనిఫిట్స్ ఉంటాయి మన డైలీ లైఫ్ లో? ఏమన్నా చేంజెస్ వస్తాయా, మార్పులు జరుగుతాయా? అదే కవిత, అదే స్టోరీ చెప్తాను. స్పిరిచువల్ అనాటమీలో దాజీ ఒక మంచి కథ చెప్పారు. అవును పద్మ, కథ చెప్తాను కదా, ఒక్క నిమిషం. ఒక ప్రశ్న ఉంది, అడుగు కవిత. నేనంటే జాబ్ లేదు, ఇంట్లోనే ఉంటాయి కదా. జాబర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? చెప్తా. అయితే ఒక చక్రవర్తి ఉంటాడంట. ఆ చక్రవర్తి దగ్గరికి ఒక సాధువు తన శిష్యులతోని ఆశ్రయం కోసం వస్తాడంట. ఆ చక్రవర్తి చాలా బిజీగా ఉంటాడంట. ఆ రాజ్యం కూడా కొంచెం. అయితే చక్రవర్తి దగ్గరికి భటుడు వచ్చి, ఒక సాధువు మన ఆశ్రయం కోసము వచ్చిండ్రు అని చెప్తే, ఆ రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఒక నిండు కుండలో నీళ్లు పంపిస్తారట. ఆ సాధువుకి నిండు కుండలో నీళ్లు, చిన్న కుండలో పంపిస్తే, అప్పుడు ఆ సాధువు ఆ కుండలో నిండా ఉన్న నీళ్ళను చూసి నవ్వి పంచదార తీసుకురండి అని చెప్పాడట, చక్కెర. ఆ భటుడికి ఏం అర్థం కాక సరే తీసుకొచ్చి ఇస్తాడట. పంచదార ఆ నీళ్ళలో వేసి రాజుకి ఇవ్వమని చెప్తాడంట. చెప్పిన తర్వాత రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఇది పరిస్థితి అని రాజుకు చెప్తాడంట ఆ భటుడు. అప్పుడు ఆ రాజు నవ్వి, సరే మన రాజ్యంలో ఉండడానికి ఆశ్రయం ఇయ్యండి అని అంటాడట. అంటే అది ఏంటి? ఆయన ఎందుకు చక్కెర నీళ్ళు పంపించిండు? రాజుకి ఏం అర్థమైంది? ఆయన ఎందుకు ఆ భటుడు కూడా అదే అర్థం కాక అయోమయంలో మన లెక్కనే అట్లనే పడ్డాడట, అయోమయంలో పడ్డాడు. తర్వాత ఆ భటుడు వెళ్ళి ఆ సాధువుని అడిగిండట, అసలు ఏంటి మీరు ఇచ్చిన సందేశం ఏంటి? రాజు మిమ్మల్ని తన రాజ్యంలో ఉండడానికి అనుమతించారు అని అంటే, అప్పుడు సాధువు ఏం చెప్పాడట అంటే, రాజు పంపించిన నిండుకుండా నీళ్ళు అర్థం ఏంటంటే, మా రాజ్యంలో ఇప్పటికే ఫుల్ అయిపోయింది, ఇంకొకరికి ఆశ్రయం వేయడానికి ప్లేస్ ఏం లేదు. అయితే ఆ సాధువు ఏమన్నాడట అంటే, చక్కెర వేసి పంపించిండట. మీ నిండుకుండలో ఉన్న మీ రాజ్యంలో మేము తీపిలాగా అందులో కలిసిపోతాము, అంతే, ఎక్స్ట్రా ఏం కాదు, ఒకటి యాడ్ అవుతుంది అంతే. యాడ్ అవుతుంది, ఇంకా మాధుర్యం పెరుగుతుంది కదా. అట్లనే మనం రోజు యోగా అయినా మెడిటేషన్, ముఖ్యంగా మెడిటేషన్ మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకుంటే మన జీవన విధానం ఆ విధంగా ఉంటుందంట.
ఎంత బాగుంది ఎగ్జాంపుల్. కదా. ఏం చేయాలన్నా అప్పుడు టైం ఉంటుంది, ఆ టైం లేదు. వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, మెడిటేషన్ అయినా మెయిన్గా అబ్బా ఈ టైం సరిపోదు, ఈ టైంలో పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఏదేదో అనుకుంటారు. మనం మనసు చేయాలని ఉంటే టైం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. అంతేనా? అంతే. నువ్వు ఫస్ట్ టైం కదా కవిత రావడం? అవును. ఎట్లా అనిపించింది నీకు? ఏమనిపించింది అంటే సైలెన్స్, నీట్నెస్. అంటే వట్టిగా మనం ఒక 100 మంది జమ అయితేనే అంత గలీజ్ చేసుడు, అల్లరి, ఇట్లా మాటలు గట్టి గట్టిగా మాట్లాడు, అవన్నీ ఏం లేవు. ఎంత కామ్గా, ఎంత నీట్గా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే వస్తుంది, మంచిగా అనిపించింది. కనహ శాంతివనం అనేది అందరూ చూడాల్సిన ప్లేస్. ఒక్కసారి చూస్తే మర్చిపోరు. ఇదంతా ఏంటి అడవిలాగా ఉంది. ఇది రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్ అంటే వర్షం పడుతుంది. వర్షం పడదు, అది వర్షం లాగా వాటర్ పడేటట్టు చేసి అట్లా పెంచిరు అన్నమాట. అడవిని పెంచినట్టుగానే పెంచిరు. ఓహో, అడవిని వీళ్ళే తయారు చేసిర్రు. అవును, పెంచిర్రు. ఓకే, లైక్ షేర్ అయిపోవా? ఇది నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, చేస్తాం.